ఎల్టీటీఈ పుట్టుక, దాని కార్యకలాపాల గురించి ఇంతవరకు తెలుసుకున్నాం. ఇప్పుడు ఎల్టీటీఈ రాజీవ్ గాంధీనే ఎందుకు చంపాల్సి వచ్చింది? ఈ అంశం మీద ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారి డాక్టర్ కార్తికేయన్ ఏమంటున్నారంటే, మన పొరుగున ఉన్న శ్రీలంకలో నడుస్తున్న చరిత్ర ప్రభావాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వానికి తీవ్రవాద సంస్థలకి మధ్య ఒక అవగాహన కుదిరితే బాగుంటుందని విశ్వసించింది. ఆ దిశగా తాను కూడా ప్రయత్నాలు చేసింది. ఈ ప్రయత్నాలకు నాందిగా తమిళ తీవ్రవాద సంస్థలన్నీ కలిసి ఈలం నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ అనే ఒక సమాఖ్య కిందకి వచ్చాయి. ఇందులో TELO, EROS, EPRLF, LTTE ఉన్నాయి. తమకు ఇష్టం లేకపోయినా LTTE కూడా ఇందులో చేరి శ్రీలంక ప్రభుత్వంతో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తింపు శాంతి చర్చలో పాల్గొంది. ప్రభాకరన్ ఈ చర్చల్లో అయిష్టంగా పాల్గొనడానికి కారణం ఒక్కటే: ప్రత్యేక తమిళ రాజ్యం ఏర్పాటుకి భారత ప్రభుత్వం సుముఖంగా లేదు. అందుకే అది ఈ చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని గట్టిగా కోరుతోంది అని ప్రభాకరన్ విశ్వసించారు. LTTE ఆలోచనలు వేరుగా ఉన్నాయి. LTTE ఒక్కటే నిజమైన తమిళ పోరాట సంస్థగా నిర్ధారించుకోగలిగితే శ్రీలంక అయినా ఇండియా అయినా తనతోనే చర్చలు సాగిస్తాయి కదా. అందుకే ఇతర తీవ్రవాద సంస్థలపై తన దాడుల్ని, మారణకాండని సమర్థించుకోవడం కోసం వాళ్ళంతా నేరస్తులు, బుద్ధిహీనులు అని LTTE ముద్ర వేసింది. 1986 నవంబర్లో తమిళనాడు పోలీసులు రాష్ట్రంలో జరిపిన మూకుమ్మడి గాలింపుల్లో శ్రీలంక తీవ్రవాద సంస్థలకు చెందిన మారణాయుధాలని స్వాధీనం చేసుకుంది. వాటిల్లో LTTEకి చెందినవి కూడా ఉన్నాయి. ఆయుధాలని స్వాధీనం చేసుకోవడంతో పాటు తమిళనాడులో తిరుగుతున్న ప్రభాకరన్ తదితర నాయకుల్ని నిర్బంధించింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధ సామగ్రిలో LTTEకి సంబంధించిన అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలు కూడా ఉన్నాయి. ఈ గాలింపులు LTTEని నైతికంగా దెబ్బతీసే పరిస్థితి ఏర్పడడంతో ప్రభాకరన్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించాడు. ఇది ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచింది. గత్యంతరం లేక ప్రభుత్వం టైగర్ల ఆయుధాలన్నిటినీ వాపసు చేసింది. ఈ సంఘటన, దీనికి తోడు శ్రీలంక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవాలంటూ భారత ప్రభుత్వం ఒత్తిడి ప్రభాకరన్లో కొత్త ఆలోచనలకు దారితీశాయి. 1983 నుంచి తమిళనాడులో తలదాచుకుంటూ వచ్చిన ప్రభాకరన్ ఇంకా తమిళనాడులోనే కొనసాగడం తనకి ఏమాత్రం శ్రేయస్కరం కాదని నిశ్చయించుకున్నాడు. అంతే, తమిళనాడును వదిలేసి జాఫ్నా అడవుల్లో కలిసిపోయాడు. 1987లో తమిళ రాజ్యం కోసం సాగుతున్న ఉద్యమానికి స్వస్తి పలకాలని ఉద్దేశించిన భారత శ్రీలంక ఒప్పందం ఇండియాతో LTTE తీవ్రంగా విభేదించడానికి దారితీసింది. అంతకుముందు రాజీవ్ గాంధీతో ప్రభాకరన్ న్యూఢిల్లీలో చర్చలు జరిపిన నేపథ్యంలో ఇచ్చిన హామీల ఫలితంగా భారత ప్రభుత్వంతో సహకరించడానికి LTTE అంగీకరించింది. ఆ హామీలు ఇలా ఉన్నాయి: LTTE లేవనెత్తిన సమస్యలు, వివిధ అంశాల పరిధులు శ్రీలంకలోని తమిళ ప్రజలకి సంతృప్తికరంగా ఉండేలా పరిష్కరించబడడం, రాబోయే ఏ ఆపద్ధర్మ ప్రభుత్వంలోనైనా LTTEకి తగిన గుర్తింపునివ్వడం, ఆ ప్రభుత్వంలో తమిళ రీజియన్ పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయడం. కానీ ఆ తర్వాత వెలువడిన భారత్ శ్రీలంక ఒప్పందం తమిళ రాజ్యం మాత్రమే కావాలని తప్పిస్తున్న LTTE ఆశల మీద నీళ్లు కుమ్మరించింది. ఈ ఒప్పందం ప్రధానంగా శ్రీలంక సమైక్యతని, సరిహద్దుల సమగ్రతని కాపాడే దిశగా రూపొందింది. ఇందుకు భారతదేశం హామీ కూడా ఇచ్చింది. అలాగే ఈ ఒప్పందం ప్రకారం శ్రీలంకలోని అన్ని తీవ్రవాద సంస్థలు తమ ఆయుధాలన్నిటినీ ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి. ఇది LTTEకి చావు దెబ్బ లాంటిది, శ్రీలంక ప్రభుత్వానికి ఘన విజయం వంటిది. పైగా ఈ ఒప్పందం నీడలో భారత శాంతి సేనలు శ్రీలంక చేరుకున్నాయి. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని ఇతర తీవ్రవాద సంస్థలు మళ్ళీ జాఫ్నా అడవుల్లో ప్రత్యక్షమయ్యాయి. నిన్నటిదాకా జాఫ్నా ద్వీపకల్పాన్ని ఏకఛత్రాధిపత్యంతో శాసిస్తున్న తమని శత్రువర్గాలు ఒక్కసారిగా అన్ని వైపుల నుంచి చుట్టుముడుతున్నాయి అన్న భావన LTTEని కలవరబెట్టింది. దిగ్బంధంలో పడిపోయామా అన్న భయం, ఆందోళన వెంటాడాయి. ఇప్పుడేం చేయాలి? తమ స్థావరాల్ని వదులుకోకూడదు. శాంతి సేనలతో ముఖాముఖి యుద్ధం చేయడం దుస్సాధ్యం. ఏదో రకంగా కాలం గడపాలి. ఇలా ఆలోచించి
ప్రభాకరన్ ఒక వ్యూహాన్ని అమలు చేశాడు. ఆ వ్యూహం ఇలా ఉంది. చిన్న చితక ఆయుధాలన్నీ భారత శాంతి సేనకు స్వాధీనం చేస్తున్నట్లే చేస్తూ భారీ మారణాయుధాలని జాఫ్నా అడవుల్లో భద్రంగా దాచేయడం, యుద్ధానికి అవసరమైన అత్యాధునిక మారణాయుధాలని ప్రపంచ మార్కెట్ నుంచి సేకరిస్తూనే ఉండడం, ఈ ఒప్పందానికి విశ్వసనీయత లేకుండా చేయడం, భారత శాంతి సేనలు శ్రీలంకలో సాధారణ తమిళ పౌరులపై దౌర్జన్యాలకు పాల్పడేలా చేయడం, శాంతి సేనతో గెరిల్లా యుద్ధం సాగించడం, ప్రపంచవ్యాప్తంగా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తూ ఈ ఒప్పందం విరమణకు భారత్పై ఒత్తిడి తీసుకురావడం. ఇంత గందరగోళంలోనూ ఎల్టీటీఈకి లభించిన ఒకే ఒక చిన్న ఊరట ఏమిటంటే శ్రీలంక ప్రధానమంత్రి ప్రేమదాస, దేశీయాంగ శాఖ మంత్రి అతులిత్ మొదలి సారథ్యంలోని ఒక వర్గం ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తుండటం. ఇండియా నుంచి జాఫ్నాకి తిరిగి వచ్చి ఆయుధాలన్నీ ప్రభుత్వానికి స్వాధీనం చేయబోతున్నాం అని ప్రకటించి కూడా ప్రభాకరన్ తన ప్రసంగం చివరిలో తమిళ మాతృభూమి కోసం టైగర్లు తహతహలాడుతున్నారు అని ముక్తాయింపునివ్వడం మర్చిపోలేదు. ఒప్పందంలో సూచించిన విధంగా ఈశాన్య ప్రాంతానికి ఒక ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడం వల్లనో, సింహళీయుడు అధ్యక్షుడిగా ఉండే శ్రీలంకలో కేంద్రపాలిత ప్రాంతంగా ఉత్తర తూర్పు ప్రాంతాన్ని తాత్కాలికంగా కలిపేయడం వల్లనో మాతృభూమి కోసం అర్రులు చాస్తున్న తమిళుల దాహం ఖచ్చితంగా తీరేది కాదు. ఈ ఒప్పందం వల్ల శ్రీలంకలో తమిళులు అధికంగా ఉండే ప్రాంతాలు, యుద్ధ పోరాటాలతో ఉద్రిక్తంగా ఉన్న ఉత్తర తూర్పు ప్రాంతాలు ఉపశమనం చెందాయి. కానీ ఇదంతా కొద్ది కాలమే. క్రమంగా తమిళ రాజ్య సాధన మాత్రమే తన ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న ఎల్టీటీఈ భారత్ శ్రీలంక ప్రభుత్వాల వైఖరిలో లోపాలు ఎంచసాగింది. భారత్ శ్రీలంక ఒప్పందం ప్రకారం ఎల్టీటీఈ వివిధ రకాల ఆయుధాలని చాలా వరకు అప్పగించేసింది. కానీ అన్నిటినీ కాదు, భవిష్యత్ యుద్ధ అవసరాల కోసం తన అత్యాధునికమైన ఆయుధాలని, పేలుడు పదార్థాలని, మందుగుండు సామగ్రిని ఎల్టీటీఈ రహస్యంగా దాచిపెడుతోందని భారత శాంతి సేన పసిగట్టింది. ఈ అనుమానం అసత్యం మాత్రమే అని ప్రభాకరన్ కొట్టిపారేశాడు. శ్రీలంక ప్రభుత్వం కొలంబో జైళ్లలో మొగ్గుతున్న తమిళ ఖైదీలను విడిచిపెట్టడం లేదని, ఉత్తర తూర్పు ప్రాంతాలలో ప్రత్యేక పోలీసు దళాలను ఏర్పాటు చేయడం లేదని, తమిళులు నివసించే ప్రాంతాలలో సింహళీయుల ఆవాసాలను ప్రోత్సహిస్తోందని ఇలా ఎల్టీటీఈ తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తూ వచ్చింది. ఇదే సమయంలో ఎల్టీటీఈ సాగిస్తున్న చెదురుమదురు పోరాటాల్లో తన కార్యకర్తలు కొంతమంది చనిపోవడంతో శత్రువర్గాలకు చెందిన కార్యకర్తల్ని ఊచకోత కోసింది. ఈ దారుణకాండని భారత శాంతి సేన సైతం నిరోధించలేకపోయింది. భారత్ శ్రీలంక ప్రభుత్వాల వైఖరుల్ని తోడ్పాటుపడుతూ దిలీపన్ అనే ఎల్టీటీఈ నాయకుడు జాఫ్నాలో అట్టహాసంగా నిరాహార దీక్ష ప్రారంభించడంతో మళ్ళీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. 17 మంది ఎల్టీటీఈ తీవ్రవాదుల్ని శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసి కొలంబో తీసుకెళ్తుంటే వాళ్లల్లో 12 మంది అప్పటికప్పుడే సైనైడ్ మింగి ఆత్మాహుతి చేసుకున్నారు. దీంతో 1987 అక్టోబర్లో ఎల్టీటీఈ భారత శాంతి సేనల మధ్య ప్రత్యక్ష యుద్ధం ఉత్పన్నమైంది. ఈ మధ్య కాలంలో తమిళనాడులో అధికారపక్షమైన ఏఐఏడిఎంకే తప్ప ఇంచుమించు అన్ని ఇతర ముఖ్య పార్టీలు రాష్ట్రంలో జరిగిన భారీ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నాయి. ఈ ప్రదర్శనలకు అగ్రభాగంలో ద్రవిడ కజగం, ద్రవిడ మున్నేట్ర కజగం నడిచాయి. శ్రీలంకలోని తమిళుల పట్ల భారత శాంతి సేన వైఖరిని నిరసిస్తూ అనేక చోట్ల మానవహారాలు ప్రదర్శించడం జరిగింది. భారత శాంతి సేనలతో యుద్ధం ముమ్మరం కావడంతో ఎల్టీటీఈ వర్గాల్లో భారత ప్రభుత్వం పట్ల విద్వేషాగ్ని పెచ్చరిల్లుతూ వచ్చింది. 1987 నాటి భారత్ శ్రీలంక ఒప్పందం పూర్తిగా తమిళుల ప్రయోజనాల్ని పణంగా పెట్టి భారతదేశపు భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు నేర్చుకోవడానికి పాల్పడిందంటూ ఏ నేషన్ బిట్రేడ్ అనే పత్రికలో ఎల్టీటీఈ దుమ్మెత్తిపోసింది. శ్రీలంకలో భారత శాంతి సేన జోక్యం మూలంగా మానవ హక్కులు ఎలా మంటకొలుస్తున్నది, తమిళులు ఎలా ప్రాణాలు కోల్పోతున్నది భూతద్దంలో చూపిస్తూ ఎల్టీటీఈ తమిళనాడులోనూ ప్రపంచవ్యాప్తంగానూ భారీ ప్రచారాన్ని చేపట్టింది. ఈ ప్రచారం దాని ప్రభావాన్ని చూపించింది.
ఎల్టీటీఈకి భారత శాంతిసేనకి మధ్య యుద్ధ విరమణ జరగాలంటూ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. దీనికి తోడు తక్షణం యుద్ధ విరమణ ప్రకటించి తమిళ టైగర్స్తో సంప్రదింపులు చేయాలంటూ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మీద ప్రతిపక్షాలు ఒత్తిడి తెచ్చాయి. రాజీవ్ గాంధీ ఏమాత్రం మెత్తబడలేదు. ఎల్టీటీఈతో సంధి చేసుకోవాలన్న వాదనను కొట్టిపారేశారు. 1988 ఆగస్టు 8న ఎల్టీటీఈ ఒక పత్రికా ప్రకటన చేసింది. భారత శ్రీలంక ఒప్పందం ఎలా తమ మీద రుద్దబడిందో, అయినప్పటికీ తాము అయిష్టంగా అంగీకరించిన ఒప్పందంలోని షరతులు ఏ రకంగా అమలు చేయబడలేదో అందులో పేర్కొంది. తమిళుల పట్ల ఎల్టీటీఈ కపట ప్రేమను ప్రదర్శిస్తోందంటూ భారత ప్రభుత్వం ఎల్టీటీఈకి వ్యతిరేకంగా దుర్బుద్ధితో కూడిన ప్రచారం సాగిస్తోందని టైగర్స్ ఆరోపణలు చేశారు. మేం చెప్పే అంశాల మీద భారత ప్రభుత్వం శ్రీలంకలో ప్రజాభిప్రాయ సేకరణ చేయగలదా అంటూ టైగర్లు సవాల్ విసిరారు. వాళ్ళు లేవనెత్తిన అంశాలు: మొదటిది, తమిళ రాజ్యం కోరుతున్న తమిళులు ఎవరూ ఈ ఒప్పందాన్ని అంగీకరించరు. రెండోది, భారత శాంతి సేనను వెంటనే ఉపసంహరించి దాని స్థానే అంతర్జాతీయ శాంతి సేనను శ్రీలంకలోని తమిళ ప్రాంతాలకు పంపించాలి. మూడోది, తమిళ ఈలం సాధనోద్యమానికి ఎల్టీటీఏ ఏకైక ప్రతినిధి. నాలుగోది, చివరిది, ఈ ప్రజాభిప్రాయ సేకరణను ఒక అంతర్జాతీయ పరిశీలకుల బృందం నిర్వహించాలి. ఆ రకంగా భారత్ శ్రీలంక ఒప్పందం జరిగిన ఒక ఏడాది తర్వాత ఈ ఒప్పందాన్ని తమిళులు అంగీకరించారు అనే వాదనను సవాలు చేస్తూ భారత శాంతి సేనను శ్రీలంక నుంచి వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ తమ ఎల్టీటీఈ మాత్రమే తమిళ రాజ్య సాధనోద్యమానికి నిజమైన ప్రతినిధి అని క్లెయిమ్ చేస్తూ ఎల్టీటీఈ రోడ్డెక్కింది. ఎల్టీటీఈ ప్రకటన చేసే నాటికి భారతదేశంలో కూడా శాంతి సేన ఉపసంహరణకు అనుకూలంగా అభిప్రాయాలు వెల్లువెత్తాయి. దీనికి తోడు ఎల్టీటీఈతో ప్రభుత్వం చర్చలు జరపాలని వీపీ సింగ్ సారథ్యంలోని నేషనల్ ఫ్రంట్ కోరసాగింది. కానీ ఎల్టీటీఈతో సంధి ప్రతిపాదనను రాజీవ్ గాంధీ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. 1988 ఆగస్టులో ప్రభాకరన్ రహస్య కార్యస్థానం ఉండే ముల్లైతీ అడవుల్లోంచి ఎల్టీటీఈ తీవ్రవాదుల్ని ఏరిపారేసే కార్యక్రమాన్ని భారత శాంతి సేన సాగిస్తున్న సమయంలో తమిళనాడులో సుమారు 150 మంది ఎల్టీటీఈ తీవ్రవాదుల్ని జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేశారు. భారత శాంతి సేన ఎంత పకడ్బందీగా జాఫ్నా అరణ్యాల్లో చొచ్చుకుపోతున్నప్పటికీ ఎల్టీటీఈని పూర్తిగా అణిచివేయడం కానీ నిరాయుధం చేయడం కానీ సాధ్యపడలేదు. ఫలితంగా జాఫ్నా యుద్ధంలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఎల్టీటీఈకి చెందిన ప్రధాన గెరిల్లా దళం నాయకులంతా తమ యుద్ధ సామగ్రితో వన్నీ కీకారణ్యంలో అదృశ్యమైపోయారు. వాళ్ల కాల్బలమంతా సాధారణ తమిళ పౌరులతో కలిసిపోయి ఉండుండి ఒక్కసారిగా భారత శాంతి సేనపై దొంగచాటుగా దాడులు చేస్తూ వచ్చారు. ఇదిలా ఉండగా శ్రీలంక భారత్ ఒప్పందానికి అనుగుణంగా తాత్కాలికంగా కలిపేసిన ఉత్తర తూర్పు ప్రాంతాల ప్రాంతీయ మండలికి ఎన్నికల సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఎల్టీటీఈ ఈ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చింది. ఈశాన్య ప్రాంతంలో భారత ప్రభుత్వ మద్దతుతో జరుగుతున్న ఈ ప్రాంతీయ మండలి ఎన్నికలు ఒక కుట్ర అంటూ ఎల్టీటీఈ తన ప్రకటనలో విషం కక్కింది. ఎల్టీటీఈ దృక్పథంలో ఎన్నికలు సజావుగా జరిగే అవకాశమే లేదు. అయితే అదే సమయంలో ఎన్నికలు ఎలా జరిగినప్పటికీ వాటిని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరిగేలా చేస్తున్న భారత శాంతి సేనను నిరోధించే శక్తి ఎల్టీటీఈకి లేదు. ఎన్నికలు జరిగాయి. ప్రాంతీయ మండలికి ఈపీఆర్ఎల్ఎఫ్ నాయకుడు వరదరాజ పెరుమాళ్ సారథ్యంలో ప్రాంతీయ ప్రభుత్వం ఏర్పడింది. మొదటి నుంచి శ్రీలంకలో భారత శాంతి సేన ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న ప్రధానమంత్రి ప్రేమదాస శ్రీలంక అధ్యక్ష పదవికి పోటీ చేస్తూ తనకు మద్దతునిచ్చినట్లయితే శ్రీలంక ద్వీపం నుంచి భారత శాంతి సేనను ఉపసంహరింపచేస్తానని ప్రచారం ప్రారంభించాడు. చాలా కాలంగా శ్రీలంక తమిళులు కోరుతున్నట్లే ఉత్తర తూర్పు ప్రాంతాల ఏకీకరణకి ఆయన విముఖంగా ఉన్నాడు. శ్రీలంక అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న శ్రీమతి సిరిమావో బండారునాయకే ఈ 1987 ఒప్పందాన్ని వ్యతిరేకించారు. ఆమె కూడా భారత శాంతి సేన శ్రీలంకను వదిలిపోవాలనే కోరుతూ వచ్చారు.
అంటే అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఇద్దరు ప్రధాన అభ్యర్థులు సింహళీయుల మనసులో దాగి ఉన్న భావాలనే ప్రచారంలో పెట్టారు. దీంతో ఇండియా ఇరకాటంలో పడింది. శ్రీలంక అధ్యక్ష పదవికి ఈ ఇద్దరిలో ఎవరు ఎన్నికైనప్పటికీ తమ ద్వీపం నుంచి భారత శాంతి సేనను ఉపసంహరింపచేయడానికే ప్రయత్నం చేస్తారు. ఈ ఎన్నికల్లో ప్రేమదాస శ్రీలంక అధ్యక్షుడిగా విజయం పొందారు. 1989 ఫిబ్రవరి 15 జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్ని బహిష్కరించాల్సిందిగా ఎల్టీటీఈ పిలిపించింది. భారతీయ సైన్యపు నీడల్లో మనల్ని అణిచివేసి భారత్ శ్రీలంక ప్రభుత్వాలు నాటకీయంగా ఎన్నికలు జరపాలని చేస్తున్న ఈ మోసపూరిత ప్రయత్నాన్ని తమిళ జాతి నిరోధించాలి. తమిళులు మాతృభూమిలో ఎలాంటి శాంతి, ఎలాంటి సాధారణ పరిస్థితి లేకుండా అంతా హింస, అరాచకం, యుద్ధోన్మాదంతో నిండిపోయిన స్థితిలో ఎన్నికలు జరపడం అన్యాయం, అప్రజాస్వామికం. ఇది మనకెంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదు. గతంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్న మన తమిళులు భారతీయ సానుకూల ప్రతినిధులు వాళ్ళ చౌకబారు రాజకీయ ప్రయోజనాల కోసం తమిళ జాతిని మోసం చేశారు. వాళ్ళంతా శ్రీలంకలోని తమిళులకు వెన్నుపోటుదారులని రుజువైంది. 6వ రాజ్యాంగ సవరణ అవకాశంగా తీసుకుని రాజ్యాంగపరంగా ఎన్నికలకు పోటీ చేయాలని ఎగబట్టడం ద్వారా ఈ వర్గాలు మన ప్రజలకు ఉన్నటువంటి స్వయం నిర్ణయాధికారాన్ని తొంగలో తొక్కాయి. నిజానికి మన రాజకీయ పోరాటానికి పునాదే ఆ నిర్ణయాధికారం. ఈ ఉద్రోహ శక్తులు ఇప్పటి వరకు తప్పుడు ప్రచారాన్ని సాగిస్తున్నాయి. తమిళుల ప్రయోజనాలు కాపాడడం కోసం వాళ్ళు ఒక మధ్యంతర పరిష్కారానికి అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారట. కానీ వాస్తవం అది కాదు. స్వార్థపరులైన ఈ అవకాశవాదులు మన తమిళుల ప్రయోజనాలని కాలరాశారు. ఏ ధర్మబద్ధమైన జాతీయ పోరాటం కోసమైతే వేలాది తమిళులు తమ జీవితాలని త్యాగం చేశారో ఆ ఉద్యమాన్ని నీరుగార్చారు. ఎల్టీటీఈ చేసిన ఈ ప్రకటనని ఒక ప్రత్యేక ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని అనేక మంది అనేక చోట్ల విస్తృతంగా ఉదహరించారు. ఆ ఎన్నికల తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ ప్రకటనని జాగ్రత్తగా విశ్లేషించినట్లయితే ఎల్టీటీఈ యొక్క వ్యూహాలు, ఆలోచనలు ఎలా నడుస్తున్నాయో తెలుస్తుంది. శ్రీలంక మొత్తాన్ని ఏకైక దేశంగా ఉంచే ప్రయత్నంలో కీలక అధికారం అధిక సంఖ్యాకులైన సింహళీయుల చేతుల్లోనే ఉంటూ రావడం వల్ల శ్రీలంకలో జరిగిన పార్లమెంటు ఎన్నికలు తమిళుల హక్కుల్ని, ప్రయోజనాల్ని ఒక క్రమ పద్ధతిలో అణగదొక్కి వేశాయి అన్నది ఎల్టీటీఈ వాదన. అందుకే 1977 సార్వత్రిక ఎన్నికల్లో ఒక సర్వసత్తాక తమిళ రాజ్యం ఏర్పాటు చేయడానికి తమిళ ప్రజలంతా తమను గెలిపించాలని TULF కోరింది. ఆ ప్రణాళిక వికటించి తమిళుల మీద సింహళీయులు చీటికి మాటికి జాతి వివక్షతో కూడిన దాడులకు పాల్పడడానికి దారితీసింది. క్రమంగా సింహళ భాష మాత్రమే అని చెప్పే చట్టం బౌద్ధ మతాన్ని అందలం ఎక్కిస్తూ 1972లో చేసిన రాజ్యాంగ సవరణ, ఉన్నత విద్యారంగంలో ప్రమాణాల స్థిరీకరణ పేరుతో వచ్చిన విధానాలు వగైరా పరిణామాలన్నీ శ్రీలంకలో జాతి వివక్షతను న్యాయబద్ధం చేశాయి, శాశ్వతంగా వ్యవస్థీకరించాయి. 6వ రాజ్యాంగ సవరణ కింద పార్లమెంటు సభ్యులంతా వేర్పాటువాదాన్ని విసర్జిస్తామని ప్రమాణం చేయాల్సి ఉంది. ఎన్నికల్లో పాల్గొనాలంటే పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన ప్రతి వ్యక్తి అవిభక్త శ్రీలంక రాజ్యం పట్ల తన విధేయతను ప్రకటిస్తూ ప్రమాణం చేయాలి. కనుక ఎన్నికల్లో పోటీ చేస్తున్న 4 తమిళ పార్టీల కూటమి స్వయం నిర్ణయాధికార డిమాండ్ను వదులుకుంది. కానీ ఆ స్వయం నిర్ణయాధికారమే ఎల్టీటీఈ ఆశయం. అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా TULF, EPRLF, TELO, ENDLF పేరుతో ఏర్పడిన ఈలం నేషనల్ డెమోక్రటిక్ లిబరేషన్ ఫ్రంట్ పార్టీల కూటమి ఎల్టీటీఈని నిర్వీర్యం చేస్తుంది. అందుకే వాళ్ళందరినీ ఎల్టీటీఈ వెన్నుపోటుదారులుగా ముద్ర వేసింది. రేపు వాళ్ళు గనక ఎన్నికైనట్లయితే వాళ్ళంతా ఎల్టీటీఈని వ్యతిరేకించే అధికార శత్రుగణంగా తయారవడమే కాక తాను మాత్రమే శ్రీలంకలోని తమిళుల నిజమైన ప్రతినిధులుగా చెప్పుకుంటున్న ఎల్టీటీఈ క్లెయిమ్ని సవాలు చేస్తారు అన్నది ఎల్టీటీఈ అనుమానం. చివరికి ఎల్టీటీఈకి అర్థమైంది ఏమిటి అంటే
ఎన్నికలు బహిష్కరించాలని తాము ఎంతగా ప్రచారం చేసినా ఉత్తర తూర్పు ప్రాంతీయ మండలి ఎన్నికలు జరిగేలా చేసింది భారత శాంతిసేన. ఇదే పరిస్థితి పార్లమెంట్ ఎన్నికల విషయంలో కూడా పునరావృతం అవుతుందని ఎల్టీటీఈకి అర్థమైంది. ఏతావాత 1987 అక్టోబర్ 10 నుంచి 1989 జూలై 12 వరకు భారత శాంతిసేనకి ఎల్టీటీఈకి మధ్య ప్రత్యక్ష పోరాటం జరిగింది. ఈ పోరాటంలో ఎల్టీటీఈకి చెందిన తీవ్రవాదులు 754 మంది, భారత శాంతిసేనకు చెందిన సైనికులు 945 మంది ప్రాణాలు కోల్పోయారు. కావలసినంత మంది సైనికులను సమీకరించుకోవడం భారత శాంతిసేనకు కష్టం కాదు. కానీ చనిపోయిన 754 మంది తీవ్రవాద స్థానంలో కొత్త వారిని సమీకరించుకోవడం ఎల్టీటీఈకి దుస్సాధ్యం. పైగా రోజులు గడుస్తున్న కొద్దీ జాఫ్నా అరణ్యాలలో సందులు, గొంతులు, శత్రువుల ఆనుపానులు, వాయువు పట్ల మీద భారత శాంతిసేనకు అవగాహన పెరుగుతూ వచ్చింది. దీంతో భారత శాంతిసేన ఎంత త్వరగా జాఫ్నా వదిలి వెళ్ళిపోతే తనకి ఎల్టీటీఈకి అంత శ్రేయస్కరమని ప్రభాకరన్ తెలుసుకున్నాడు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ప్రేమదాస్ గెలిచారు. భారత శాంతిసేనకు ఉద్వాసన చెప్పాలని నిర్ణయించుకున్నారు. 1989 ఏప్రిల్ 12న 7 రోజుల పాటు యుద్ధాన్ని విరమిస్తున్నట్లు ప్రేమదాస ప్రకటించారు. జనతా విముక్తి పెరమూన జేవీపీతో పాటు ఎల్టీటీఈ కూడా ప్రజా జీవితంలోకి రావాలని కూడా ఆ ప్రకటనలో ప్రేమదాస విజ్ఞప్తి చేశారు. ఈ పిలుపుని జేవీపీ తిరస్కరించింది. ఫలితంగా ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలు జేవీపీ నాయకత్వాన్ని, ముఖ్య కార్యకర్తల్ని తుడిచిపెట్టేశాయి. ఎల్టీటీఈ మాత్రం ఈ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించింది. మే 4న తిరిగి మే 14న ఎల్టీటీఈ ప్రతినిధి వర్గం శ్రీలంక అధ్యక్షుడు ప్రేమదాసను కలిసింది. జాఫ్నాని ఆక్రమించుకున్న భారత శాంతిసేన చేతుల్లో శ్రీలంక తమిళులు ఎలా హింసకు గురవుతున్నారో గోరంతలు కొండంతలు చేసి ప్రేమదాసకి వివరించింది. ఫలించిన ఎల్టీటీఈ వ్యూహం. భారత శాంతిసేన శ్రీలంక విడిచి వెళ్ళిపోవాలని శ్రీలంక అధ్యక్షుడు ప్రేమదాస జూన్ 1న కోరారు. కొలంబో శివారులోని ఒక బౌద్ధాలయంలో జరిగిన ఉత్సవంలో పాల్గొంటూ ఆ రోజు ప్రేమదాస ఇలా అన్నారు: 1989 జూలై నాటికి భారత శాంతిసేన తాలూకు చిట్ట చివరి సైనికుడు కూడా శ్రీలంక వదిలేసేలా చేయాలన్నది మా కోరిక. నిజానికి భారత్ శ్రీలంక ఒప్పందం జరిగి ఆ రోజుకి సరిగ్గా 2 సంవత్సరాలు. ఆ మర్నాడే రాజీవ్ గాంధీకి ప్రేమదాస్ ఒక లెటర్ రాశారు. శ్రీలంక ప్రభుత్వం పట్ల తమ ద్వేషభావాలని పూర్తిగా తక్షణం త్యజిస్తామని ఎల్టీటీఈ ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో ఎల్టీటీఈ పట్ల భారత శాంతిసేన ఎటువంటి సైనిక చర్యకు పాల్పడినా అది మా మధ్య నడుస్తున్న సంప్రదింపులను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా జరగకుండా చూడాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అయితే రాజీవ్ గాంధీ దృష్టిలో మాత్రం శ్రీలంక సమస్యకు 1987 నాటి ఒప్పందమే సరైన పరిష్కారం. ఈ ఒప్పందమే కనుక అమలులోకి వచ్చి ఉండకపోయినట్లయితే శ్రీలంకలోని సమైక్యతని, సమగ్రతని కాపాడడం చాలా దుస్సాధ్యమై ఉండేది. అంటే ఎల్టీటీఈకి, సొంత తమిళ రాజ్యానికి మధ్య రాజీవ్ గాంధీ అడ్డంకి అన్న సంకేతం స్పష్టంగా బయటపడింది. మొదటి నుంచి ఎల్టీటీఈ వాదన కూడా ఇదే. భారతదేశమే కనుక జోక్యం చేసుకుని ఉండకపోతే ఈ పాటికే మేము తమిళ రాజ్యాన్ని సాధించుకుని ఉండేవాళ్ళం. శ్రీలంక ప్రభుత్వానికి రాజీవ్ గాంధీ అధికారికంగా ఒక లెటర్ రాస్తూ భారత సైన్యాన్ని ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉపసంహరించడం సాధ్యపడదని, పరస్పర సంప్రదింపుల తర్వాత దశలవారీగా ఉపసంహరించగలుగుతామని సూచించారు. అంతేకాదు భారత్ శ్రీలంక ఒప్పందంలో పేర్కొన్న విధంగా అధికారాల బదలాయింపుతో భారత శాంతిసేన ఉపసంహరణను ఆయన జోడించారు. ఒప్పందం సంపూర్ణంగా అమలు జరిగేలా పరస్పర ఆమోదయోగ్యమైన కార్యక్రమాన్ని ముందు తయారు చేసుకుని అప్పుడు భారత శాంతిసేన ఉపసంహరణకు చర్యలు తీసుకుందామని కోరారు. ఒప్పందం అమలు చేయడాన్ని, దానిలో పేర్కొన్న విధంగా తమిళ ప్రాంతీయ మండలికి అధికారాన్ని బదలాయించడాన్ని, ఆ బదలాయింపుని భారత శాంతిసేన ఉపసంహరణతో జోడించడాన్ని ప్రేమదాస నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. భారత శాంతిసేనను ఉపసంహరించాలని కోరిన తర్వాత కూడా భారత సైన్యం శ్రీలంకలో తన కార్యకలాపాలను కొనసాగించడం అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనని ప్రేమదాస్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఒప్పందంలో పేర్కొన్న కొన్ని ప్రతిపాదనలను అమలు చేయడంలో జాప్యానికి కారణం ఉత్తర తూర్పు ప్రాంతాలలో ప్రజల మధ్య పరస్పర విద్వేషాలు సమసిపోయేలా చేయడంలో భారత శాంతి సైనిక దళాల వైఫల్యమేనని ఆయన నిందించారు.
ఇందుకు రాజీవ్ గాంధీ జవాబిస్తూ ఒప్పందం ప్రకారం తమిళ తీవ్రవాద సంస్థలకి శ్రీలంక సైనిక దళాలకి మధ్య విభేదాలు తొలగిపోయి శ్రీలంక సైనిక దళాలు తమ తమ స్థావరాలకు తిరిగి వెళ్లాలని, ఈ పరిస్థితిని 1980 జూలై 30 నాటికే సాధించడం జరిగిందని వాదించారు. ఎల్టీటీఈ తమ మారణాయుధాలను పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించి శ్రీలంక ప్రభుత్వం పట్ల, ఉత్తర తూర్పు ప్రాంతాల్లోని సాటి పౌరుల పట్ల హింసకు స్వస్తి చెబితేనే వాళ్ళు చెప్పుకుంటున్న విభేదాల విసర్జన అర్థవంతం కాబోదు అని కూడా ఈ జవాబులో రాజీవ్ గాంధీ స్పష్టం చేశారు. దీంతో రాజీవ్ గాంధీ భారత శాంతి సేన ఉపసంహరణకు ఏకపక్షంగా లొంగడానికి సిద్ధంగా లేరని తేలిపోయింది. ఎల్టీటీఈ ప్రేమదాసులు నిస్పృహకు గురయ్యారు. బయటికి చెప్పడానికైతే శ్రీలంక ప్రభుత్వం ఎప్పుడు అడిగితే అప్పుడు శాంతి సేనను వెనక్కి రప్పిస్తామని భారత ప్రభుత్వం హామీలు గుప్పిస్తూనే ఉంది, కానీ జరగడం లేదు. అలా జరగకపోగా భారత శాంతి సేన ఎప్పటికప్పుడు అదనపు బలగాలను సమకూర్చుకుంటోందని ఎల్టీటీఈ ఆరోపిస్తూ వచ్చింది. ఎల్టీటీఈని బాగా కొంగదీస్తున్న విషయం ఏమిటంటే, భారత్లో వీపీ సింగ్ సారథ్యంలో ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో శాంతి సేనను శ్రీలంక నుంచి ఉపసంహరించాలని గొంతెత్తి అరుస్తున్నా, పత్రికలన్నీ ఇదే డిమాండ్ని సమర్థిస్తూ వ్యాసాలు, సంపాదకీయాలు గుప్పిస్తున్నా, ప్రేమదాస సైతం అభ్యర్థిస్తున్నా, ఎల్టీటీఈతో శాంతి సేన ద్వారా అమీ తుమీ తేల్చుకోవాలన్న తన నిర్ణయంలో రాజీవ్ గాంధీ ఏమాత్రం వెనుకంజ వేసేలా కనిపించకపోవడం, భారతదేశ ప్రధానమంత్రిగా కీలక నిర్ణయాన్ని రాజీవ్ గాంధీయే తీసుకుంటారు. అందుకే ఎల్టీటీఈకి కొరుకుడు పడాల్సింది కూడా ఆయనే. రాజీవ్ గాంధీకి ప్రేమదాస్కి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జోరుగా నడుస్తున్నాయి. కానీ జాఫ్నాలో వాస్తవ పరిస్థితి మాత్రం శాంతిసేనకి ఎల్టీటీఈకి మధ్య సాగుతున్న దోబూచులాట యుద్ధంలో ఏమాత్రం మార్పు లేదు. పైపెచ్చు దుర్భేద్యమైన జాఫ్నా అడవుల్లో ఎల్టీటీఈ ఆయువుపట్ల మీద శాంతిసేన దాడుల్లో బయటపడిన ఆయుధాలని, వాటి వెనకాల దాగున్న రహస్యాన్ని భారత మిలిటరీ గూఢచార వ్యవస్థ ఛేదిస్తే నిర్ఘాంతపరిచే నిజం ఒకటి బయటపడింది. ఎల్టీటీఈకి ఆయుధాల్ని శ్రీలంక ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. జాఫ్నాలో భారత శాంతి సేన కొనసాగాలని ఎవరు కోరుకుంటున్నారు? ద వీక్ 1989 జూన్ 18న ఇచ్చిన ఇంటర్వ్యూలో అమృతలింగం వెలిపించిన అభిప్రాయం ఇది. భారత శాంతి సేన కొనసాగి తీరాలి. స్థానిక పరిస్థితుల్ని తన దృక్పథంలో విశ్లేషిస్తూ అమృతలింగం ఇంకా ఇలా అన్నారు: ఇక్కడ తమిళుల రక్షణ, భద్రతల్ని కాపాడటంలో భారత శాంతి సేనకి ఒక పాత్ర ఉంది. తమిళులకి భద్రత కల్పించడానికి తమిళులతో కూడిన ఒక ప్రత్యామ్నాయ చట్ట నిర్వహణ రక్షణ వ్యవస్థ ఏర్పడేదాకా భారత శాంతి సేనను పొమ్మనలేం. ఒకవేళ శాంతి సేన వెళ్ళిపోయి తీరాలి అనుకున్న పక్షంలో ముందుగా ఒక సాయుధ ప్రాంతీయ రక్షణ దళాన్ని శ్రీలంక ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరాలి. కనీసం ఒక ఏడాది పాటైనా శాంతి సేన ఇక్కడ కొనసాగడం వాంఛనీయం. ఈ ఇంటర్వ్యూ వెలువడిన నెల రోజులకే 1989 జూలై 13న అమృతలింగాన్ని ఎల్టీటీఈ సంహరించింది. కొలంబోలో శ్రీలంక ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళినప్పుడు ఎల్టీటీఈ చేసిన ఘాతుకం ఇది. మామూలుగానే ఈ హత్యతో మాకు ఎలాంటి సంబంధం లేదు అని అప్పటికప్పుడు ఎల్టీటీఈ ప్రకటించింది. కానీ అమృతలింగంపై కాల్పులు జరిపిన దుండగుల్ని అమృతలింగం సెక్యూరిటీ గార్డులు కాల్చి చంపారు. వాళ్ళందరినీ అమరులైన స్వాతంత్ర సమరయోధుల జాబితాలో ప్రభాకరం చేర్చడంతో ఇది ఎల్టీటీఈ చేసిన కిరాతకమేనని బయటపడింది. రాజీవ్ గాంధీ హత్య విషయంలో కూడా ఇలాగే మొదట్లో ఎల్టీటీఈ తన జోక్యం ఏమీ లేదంటూ బకాయించింది. కానీ మానవ బాంబుగా వ్యవహరించిన తాను అనే అన్బుని తన అమరవీరుల జాబితాలో చేర్చింది. మొత్తం మీద 1989 ద్వితీయార్థంలో శాంతిసేన ఉపసంహరణకు రాజీవ్ గాంధీతో ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రేమదాస ముందుకొచ్చారు. శాంతిసేనను నిర్ణీత కాల వ్యవధిలో దశల వారీగా ఉపసంహరించేందుకు రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. 1989 సెప్టెంబర్ 18న ఈ ఒప్పందం గురించి శ్రీలంక, భారత్లు ఒక సంయుక్త ప్రకటనను జారీ చేశాయి. తదనుగుణంగా 1987 నాటి ఒప్పందం అమలును సమీక్షించడం జరిగింది. సెప్టెంబర్ 20న ఒక శాంతి సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఈ శాంతి సంఘం ద్వారా ఉత్తర, తూర్పు ప్రాంతంలోని అన్ని జాతుల, రాజకీయ పార్టీల ప్రతినిధులు కలిసి కూర్చుని తమ విభేదాలని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని
భారత్ స్వాగతించింది. దీనికి తోడు ఈ ఈశాన్య ప్రాంతంలో భద్రతని, రక్షణని కట్టుదిట్టం చేయడానికి భారత శాంతిసేన ఉపసంహరణ వల్ల సంభవించగల విపరీత పరిస్థితుల్ని అదుపు చేయడానికి వీలుగా శ్రీలంక రక్షణ శాఖ సహాయ మంత్రి, ఈశాన్య ప్రాంత ముఖ్యమంత్రి, శ్రీలంక రక్షణ శాఖ కార్యదర్శి, భారత శాంతిసేన ప్రధానాధికారి సభ్యులుగా ఒక రక్షణ సమన్వయ బృందాన్ని నియమించాలని నిర్ణయించారు. ఈశాన్య ప్రాంతంలో తమిళుల రక్షణ, భద్రతలకు సంబంధించి శాంతి సంఘం చేసిన సిఫార్సులను దృష్టిలో ఉంచుకొని ఈ సమన్వయ బృందం వ్యవహరించాల్సి ఉంటుంది. ఎల్టీటీఈ సిద్ధాంతకర్త ఆంటోన్ బాలసింగం 1989 అక్టోబర్ 15 నాటి ది సండే టైమ్స్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శాంతిసేన వెళ్ళిపోయాక ఈశాన్య ప్రాంతంలో సంభవించగల రక్తపాతాన్ని నిరోధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న ప్రశ్నకు ఇలా జవాబిచ్చాడు. అన్ని ఇతర సాయుధ వర్గాలతోనూ పోరాట విరమణకు మేము సిద్ధంగా ఉన్నాం. శాంతి భద్రతల్ని కాపాడటంలో శ్రీలంక ప్రభుత్వానికి మేము సహకరిస్తాం. ఎటొచ్చి ఇక్కడి నుంచి యువకుల్ని బలవంతంగా సైన్యంలో చేర్చి సాయుధ శిక్షణ ఇచ్చి ఇక్కడ రక్తపాతం జరిగే పరిస్థితిని ఈపీఆర్ఎల్ఎఫ్ భారత్లే సృష్టిస్తున్నాయి. శాంతిసేన ఇంకా ఉపసంహరింపబడలేదు, కానీ ఇప్పటికీ తమిళ్ నేషనల్ ఆర్మీ అనే చట్ట విరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన సైన్యాన్ని తయారు చేయాలని భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో 1989 ఎన్నికల్లో రాజీవ్ గాంధీ భవిష్యత్తు ఎలా ఉంటుందా అని శ్రీలంకలోని తమిళులు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న శ్రీలంక తమిళులు ఉత్కంఠతో ఎదురు చూశారు. 1989 నవంబర్లో ఇండియాలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. రాజీవ్ గాంధీ ఓడిపోయారు కానీ అధిక సంఖ్యలో ఉన్న ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నిలబడ్డారు. అయితే తమ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లేదన్న కారణంగా ఆయన అధికార పగ్గాలు చేపట్టడానికి నిరాకరించారు. ఫలితంగా భారతీయ జనతా పార్టీ వామపక్షాల మద్దతుతో విపి సింగ్ సారథ్యంలో నేషనల్ ఫ్రంట్ ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒక సంకీర్ణ ప్రభుత్వంలో ఒక భాగస్వామి ద్రవిడ మున్నేట్ర కజగం అంటే డిఎంకే. దీంతో ఎల్టీటీకి ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చినట్లయింది. 1989 డిసెంబర్ నాటికి భారత శాంతిసేన సంపూర్ణ ఉపసంహరణ జరగపోయినప్పటికీ భారత్లో వచ్చిన రాజకీయ పరిణామం ఎల్టీటీఈ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. భారత శాంతిసేన ఉపసంహరణ పూర్తయిన మరుక్షణం ఈశాన్య ప్రాంతీయ మండలి ప్రభుత్వం ఒక్కసారిగా పేక మేడలా కూలిపోయింది. ఎల్టీటీఈ దళాలు విజృంభించాయి. ఈశాన్య ప్రాంతంలో మళ్లీ తమ ఆధిపత్య పతాకాన్ని ఎగరేశాయి. ప్రభాకర్ మరోసారి ఈ ప్రాంతానికి మకుటం లేని మహారాజులా తలెత్తాడు. నిజానికి జరగాల్సింది ఏమిటి? వాళ్ళంతా ప్రేమదాస ప్రభుత్వంతో శాశ్వత పరిష్కారం దిశగా చర్చలు జరపాల్సి ఉంది. కానీ ప్రభాకరన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళ రాజ్యం మాత్రమే కావాలన్న మా డిమాండ్ని వదులుకునే ప్రశ్న కానీ, మా ఆయుధాలను విసర్జించే ప్రశ్న కానీ, మాకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించే వరకు లేదు 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 అని బల్లగుద్ది చెబుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాకరన్ నాయకత్వంలోని ఎల్టీటీఈ దళాలు తాము ఊహించుకుంటున్న తమిళ రాజ్యాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. ఒకప్పుడు ఇక్కడ జాఫ్నా తమిళ రాజ్యాన్ని పోర్చుగీసులు వదిలిపెట్టాక తిరిగి మొట్టమొదటిసారిగా తమిళులు తమ తరతరాల మాతృభూమి మీద పెత్తనం సంపాదించారు. అయినా యుద్ధం ముగిసినట్టు కాదు అని ప్రభాకరన్ విశ్వాసం. అతని దృష్టిలో నమ్మక ద్రోహులు ఇంకా దాక్కునే ఉన్నారు. ఈ నేపథ్యంలో 1990 ఫిబ్రవరిలో శివరాసన్ను ఎల్టీటీఈ ఇంటెలిజెన్స్ చీఫ్ పొట్టువమ్మను పిలిపించి అతనికి ఒక ముఖ్యమైన కార్యాన్ని అప్పగించాడు. ఆ ప్రణాళిక ప్రకారం శివరాసన్ చురుకైన ఒక యువకుడిని గుర్తించి చెన్నై పంపించాలి. ఆ యువకుడు చెన్నైలో ఎల్టీటీఈకి ముఖ్య శత్రువర్గమైన ఈపీఆర్ఎల్ఎఫ్ కార్యకలాపాలపై నిఘా వేయాలి. ఎల్టీటీఈ వాదన ప్రకారం భారత శాంతిసేన సహాయంతో ఈశాన్య ప్రాంతీయ మండలికి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈపీఆర్ఎల్ఎఫ్ శ్రీలంక తమిళులను వెన్నుపోటు పొడిచింది.
పైగా ఈ పీఆర్ఎల్ఎఫ్ నాయకులు అనేక మంది ఎల్టీటీఈ మద్దతుదారుల ప్రాణాలు బలిగొన్నారు. ఎల్టీటీఈకి వ్యతిరేకంగా భారత శాంతిసేన సాగించిన సైనిక చర్యలకు సహకరించారు. ఈ వెన్నుపోట్ల మాట అటుంచి విదేశీ సైనిక దళాల సహాయంతో తిరిగి అధికారం చేజిక్కించుకుని ఎల్టీటీఈని సవాలు చేసే శక్తి ఈ పీఆర్ఎల్ఎఫ్కి ఇంకా ఉంది. శ్రీలంక ప్రభుత్వంతో ఎల్టీటీఈ జరిపిన శాంతి చర్చలు విఫలమైనప్పుడు శ్రీలంక ప్రభుత్వం ఈ పీఆర్ఎల్ఎఫ్ని తమిళుల నిజమైన ప్రతినిధిగా గుర్తించి దానితో సంభాషణలు ప్రారంభించింది. దాంతో శ్రీలంక ప్రభుత్వంతో చర్చల్లో ప్రభాకరన్ పాల్గొనడు అన్నది స్పష్టమైపోయింది. ఎందుకంటే శ్రీలంక సార్వభౌమిక పాలనలో భాగంగా ఏర్పడే ఈశాన్య ప్రాంతీయ పాలనా వ్యవస్థలో భాగస్వామ్యం గురించి చర్చలకు సిద్ధపడడం అంటే ఇంతకాలం తాము సాగిస్తున్న తమిళ రాజ్యం డిమాండ్ను శాశ్వతంగా వదులుకోవడమే. ఎల్టీటీఈ పూర్తిగా నిరాయుధీకరణ జరపాలని డిమాండ్ చేస్తున్న శ్రీలంక ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి టైమ్ మ్యాగజైన్ ఏప్రిల్ 1, 1990లో ఇంటర్వ్యూ ద్వారా ప్రభాకరన్ ఒక హెచ్చరిక చేశాడు. ఆ తర్వాత 1990 మే 1 నాడు కార్మిక దినోత్సవం సందర్భంగా ఆంటోన్ బాలసింగం ప్రసంగిస్తూ శ్రీలంక ప్రభుత్వానికి చెందిన 70,000 మంది సైనికులు సింహళీయుల ప్రయోజనాలను కాపాడుతున్నప్పుడు తమిళ రాజ్యంలోని తమిళుల ప్రయోజనాలను కాపాడడానికి ఎల్టీటీఈకి ఎందుకు హక్కు లేదు అని ప్రశ్నించాడు. ఏప్రిల్ 1న ప్రభాకరన్ ఇంటర్వ్యూ సారాంశం, మే 1న ఆంటోన్ బాలసింగం ప్రసంగం సారాంశం కలిపి శ్రీలంక ప్రభుత్వాన్ని చాలా కలవరపెట్టి ఉండాలి. ఫలితంగా శ్రీలంక ప్రభుత్వం ఈ పీఆర్ఎల్ఎఫ్ చేసిన 19 డిమాండ్లను ఒక అఖిల పార్టీ సమావేశం మొదలుపెట్టేందుకు మే 15న అంగీకరించింది. ఈ పరిణామం ఎల్టీటీఈని తీవ్రంగా రెచ్చగొట్టింది. ఎల్టీటీఈకి సంబంధించినంతవరకు తన హోదాను తమిళ ప్రజల ఏకైక ప్రతినిధి స్థాయి నుంచి దించేయాలని కొలంబో ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎల్టీటీఈ అనుమానం. మే 24న శ్రీలంక ప్రభుత్వం ప్రకటన చేస్తూ ఎల్టీటీఈ ఆయుధాలను పూర్తిగా అప్పగిస్తే తప్ప ఎన్నికలు జరిపే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. అప్పటికి శ్రీలంక ప్రభుత్వానికి ఎల్టీటీఈకి మధ్య కొంతకాలం పాటు సంప్రదింపులు నడిచినప్పటికీ ఈ ప్రకటనతో ఆ ప్రేమయాత్ర ముగిసింది. ఈ పీఆర్ఎల్ఎఫ్తో శ్రీలంక ప్రభుత్వం సంప్రదింపులు ప్రారంభించింది. అంతే, జూన్లో చెన్నైలోని ఈపీఆర్ఎల్ఎఫ్ కార్యాలయంలో దాని ప్రధాన కార్యదర్శి పద్మనాభ మరికొంతమంది నాయకులు సమావేశంలో ఉండగా ఎల్టీటీఈ ఇంటెలిజెన్స్ విభాగం మారణాయుధాలతో మెరుపు దాడి చేసి వాళ్ళందరినీ హతమార్చింది. అంతకుముందు ఫిబ్రవరిలో శివరాసన్కి పుట్టుబొమ్మను అప్పగించిన కార్యం నెరవేరింది. చెన్నై నగరం నడిబొడ్డున ఈపీఆర్ఎల్ఎఫ్ కార్యాలయంలో ఎల్టీటీఈ సాగించిన మారణకాండ మూలంగా తమిళనాడులో భద్రతా దళాల వైఫల్యం పట్ల దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. పద్మనాభ బృందాన్ని ఎల్టీటీఈ హతమార్చిందని రాజీవ్ గాంధీ నిశితంగా విమర్శించారు. క్రమంగా దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కసాగింది. అధికార నేషనల్ ఫ్రంట్ కూటమిలో భాగస్వాములైన బీజేపీ, వీపీ సింగ్ విడిపోయారు. కాంగ్రెస్ మద్దతుతో చంద్రశేఖర్ అధికారంలోకి వచ్చారు. ఏ క్షణంలోనైనా ప్రభుత్వం పడిపోవచ్చని, ఎన్నికలు జరగవచ్చునని ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో మరోసారి జాతీయ రాజకీయాలు రాజీవ్ గాంధీ చుట్టూ తిరగసాగాయి. పద్మనాభ హత్య జరిగిన కొద్ది వారాల్లోనే సండే వారపత్రిక 1990 ఆగస్టు 19న ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్ గాంధీ శ్రీలంక అంశంపై సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఎలా సాగిందంటే, ప్రశ్న: 1989 డిసెంబర్ 31 నాటికే భారత శాంతి సేనలు శ్రీలంక నుంచి ఉపసంహరించాలని మీరు భావించారు. మీ తర్వాత వచ్చిన కేంద్ర ప్రభుత్వం 1990 మార్చి 31 నాటికి శాంతి సేనను ఉపసంహరించింది. ఈ చర్యను మీరు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకని? మీరు కోరుకున్న దానికి ఇప్పుడు జరిగిన దానికి మధ్య తేడా ఏమిటి? రాజీవ్ గాంధీ సమాధానం: గత ఏడాది 1989 సెప్టెంబర్లో శ్రీలంక ప్రభుత్వం ప్రతినిధి వర్గం
ఇండియాకి వచ్చినప్పుడు నేను వాళ్ళతో సుదీర్ఘంగా సంభాషించాను. ఇప్పుడు జరగాల్సింది కేవలం శాంతి సేన ఉపసంహరణ ఒక్కటే కాదు అని నేను వాళ్ళని ఒప్పించగలిగాను. ఇప్పుడు మన ముందున్న సమస్యల్లా శాంతి సేన ఉపసంహరణ తర్వాత ఏం జరగబోతోంది, ఆ ప్రాంతంలో ఎలా స్థిరత్వాన్ని కల్పించబోతున్నాం అన్నదే. కొద్ది వారాల క్రితం ఇండియా వచ్చిన శ్రీలంక ప్రతినిధి వర్గాన్ని కూడా నేను కలిశాను. ఈ ప్రతినిధి వర్గంలో ఒకరు గత ఏడాది నన్ను కలిసిన ప్రతినిధి వర్గంలో ఉన్నారు. ఆ సభ్యుడు నాతో చెప్పారు, గత ఏడాది మీరు శాంతిసేన ఉపసంహరిస్తే ఏం జరగవచ్చని ఊహించారో ఇప్పుడు అదే జరుగుతోంది. అంటే మేం కేవలం కాకమ్మ కబుర్లు చెప్పడం లేదు. శాంతి సేన ఉపసంహరణని 2 ప్రధాన పరిణామాలతో మేము అనుసంధించాం. వాటిల్లో ఒకటి ఈశాన్య ప్రాంతీయ మండలికి ఆర్థిక రాజకీయ అధికారాల పంపిణీ, మరొకటి శ్రీలంకలో తమిళుల భద్రత. నిజానికి ఈ అధికారాల పంపిణీ ఎలా ఉండాలి, అసలు పంపిణీ కావాల్సిన అధికారాలు ఏమిటి, ఎవరు నిర్వచిస్తారు అన్న అంశాలపై మేము కొన్ని సూత్రాలను రూపొందించాం. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఆ అధికారాలను నేను నిర్వహించలేను అని నేను ముందే చెప్పా. అవి ఏమిటో అక్కడి వాళ్లే తేల్చాలి. మరి తమిళుల భద్రత అంటే ఎవరు నిర్వచిస్తారు? అప్పుడు నేను చెప్పా, ఈ భద్రత ఏమిటి అన్నది మీరు కానీ నేను కానీ నిర్వచించేది కాదు. ఎవరైతే మేము భద్రంగా ఉన్నాము అని చెప్పాలని మనం కోరుకుంటున్నామో ఆ తమిళులు దీనిని నిర్వర్తించాలి. కానీ మా తర్వాత వచ్చిన ఇక్కడి కేంద్ర ప్రభుత్వం ఆ అంశాల మీద దృష్టి పెట్టలేదు. నిజానికి శ్రీలంక భారత ప్రభుత్వాలు కలిసి గతంలో ఒక సంయుక్త ప్రకటనలో జరగాల్సింది ఏమిటో స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ఆ సంయుక్త ప్రకటనలోని అంశాలన్నింటినీ గాలికి వదిలేయడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఒక్క విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. శ్రీలంకలో భారత శాంతిసేన సింహళీయులకు వ్యతిరేకంగా తమిళుల కోసం పోరాటం సాగలేదు. అలాగే తమిళులకు వ్యతిరేకంగా సింహళీయుల కోసమూ పోరాడటం లేదు. భారత శాంతిసేన సాగించిన పోరాటం వల్ల శ్రీలంక సమైక్యత సమగ్రతలను కాపాడటం కోసమే. ఈ భారత ఉపఖండంలో బయట వాళ్ళెవరి జోక్యం లేకుండానే ఒక స్పష్టమైన సుస్థిర వాతావరణాన్ని సాధించడం కోసమే శాంతిసేన కృషి చేస్తూ వచ్చింది. సుస్థిరతకి నిర్వచనం జయవర్ధనే నేను కలిసి నిర్వచించిందే. అదేదో భారతదేశం ఏకపక్షంగా ప్రకటించింది కాదు. ఇప్పటి మన ప్రభుత్వం చేసిన చర్యల వల్ల ఉత్పన్నమవుతున్న సమస్య ఏమిటంటే కొద్ది సంవత్సరాలుగా తీసుకున్న చర్యలన్నీ నిర్వీర్యం కావడమే. ఇప్పుడు ఈ ప్రభుత్వం చెబుతోంది, ఇంకెప్పుడు మేము భారత సైన్యాన్ని ఎక్కడికి పంపించము, చేయము. ఇదంతా దౌర్భాగ్యం. ఒక మిత్రదేశం సహాయం అడిగితే మనం ఏం చేయాలండి? మాల్దీవులు మన సహాయం అడిగితే మేమేమీ చేయలేమని చెప్పేసి అమెరికా సైన్యాలు వచ్చి జోక్యం చేసుకోవడానికి అనుమతిస్తామా? ఇది దాని అర్థం. అమెరికా కాకపోతే మరో దేశం. ఇప్పుడు మన ప్రభుత్వం ఈ ఉపఖండంలో తన బాధ్యతను పూర్తిగా దులిపేసుకుని మన మిత్ర దేశాలతో దూరం పెంచుకుంటోంది, వేరెవరో వచ్చి దాన్ని భర్తీ చేసేలాగా. ఈ విషయాలన్నీ ప్రభాకరన్ నిశితంగా గమనిస్తున్నాడు. ముఖ్యంగా శ్రీలంక విషయంలో రాజీవ్ గాంధీ నిశ్చితాభిప్రాయాలు, భారత్లో ఎన్నికలు, శ్రీలంకలో రాజకీయ వాతావరణం, పత్రికలలో ప్రచురితమవుతున్న అన్ని వార్తల్ని, వ్యాసాలని ఎల్టీటీఈ కార్యకర్తలు, అరీబు లాంటి మద్దతుదారులు ఎప్పటికప్పుడు సేకరించి నివేదికలు తయారు చేసి జాఫ్నాకి పంపిస్తున్నారు. నిజమే, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యాల్లో ఒకటైన భారత శాంతి సేన మీద ఎల్టీటీఈ విజయం సాధించినట్లు ఎల్టీటీఈ వెర్రవీగుతోంది. భారత శాంతి సేన పరిస్థితి, అది పూర్తిగా ఎల్టీటీఈని తుడిచిపెట్టలేకపోయింది. కనీసం పూర్తిగా నిరాయుధాలను చేయలేకపోయింది. ఎల్టీటీఈ తానేదో భారత సైన్యం మీద విజయం సాధించాలని ఆనందపడుతోందనే మాటే కానీ ఈ శాంతిసేన పూర్తిగా శ్రీలంక సరిహద్దులు దాటి వెళ్ళిపోయే వరకు ఎల్టీటీఈ నాయకత్వానికి నిద్ర పట్టలేదు. భారత శాంతిసేన జాఫ్నా అడవుల్లో మూలల్లో జరిపిన గాలింపుల మూలంగా ఎల్టీటీఈ దళాలు చెట్టుకొకరు పుట్టకొకరుగా చల్లాచెదరైపోయి ఎక్కడెక్కడో మారుమూలల్లో నక్కి దాక్కుంటున్నాయి. శాంతిసేన అక్కడ ఉన్నంతకాలం చెప్పుకోదగిన దాడి ఒక్కటి కూడా ఎల్టీటీఈ చేయలేకపోయింది. పైగా శాంతిసేన వ్యూహంతో ఎల్టీటీఈ భారీగా నష్టపోయింది, ఆయుధాల రూపేణా, ప్రాణాల రూపేణా కూడా. పై ఇంటర్వ్యూలో వేసిన ప్రశ్నలు, వాటికి రాజీవ్ గాంధీ ఇచ్చిన జవాబులు ప్రభాకరన్ కడుపులో గూడు కట్టుకున్నాయి. ఆ జవాబుల వెనకాల అర్థం ఏమిటో ప్రభాకరన్ ఊహించేదే వేరు. శ్రీలంకలో భారత శాంతిసేన పోరాటం శ్రీలంక సమైక్యత సమగ్రతల కోసమే అని రాజీవ్ గాంధీ చెబుతున్నారంటే తమిళ రాజ్యం ఏర్పాటు హుళక్కే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎల్టీటీఈకి ముంగుడుపడే విషయం కాదు. పైగా శ్రీలంక సమైక్యత సమగ్రతల కోసం భారత శాంతిసేన ఎదుర్కొంటున్న ఏకైక శత్రువు
ఎల్టీటీఈ. ఎల్టీటీఈతోనే భారత శాంతిసేన ఎందుకు పోరాడుతోంది? 1990 జూలై నెలలో ఏఐసిసి ప్రతినిధుల సమావేశంలో రాజీవ్ గాంధీ ఒక హెచ్చరిక చేశారు. శ్రీలంకలో ఎల్టీటీఈ విజయ పతాకాన్ని ఎగరవేసిందంటే తమిళనాడులో వేర్పాటువాద శక్తులు తలెత్తే ప్రమాదం ఉంది. అంటే ఈ ప్రమాదాన్ని నిరోధిస్తూనే సమైక్య శ్రీలంకలో తమిళుల ప్రయోజనాల్ని కాపాడటమే రాజీవ్ గాంధీ ఆశిస్తున్న భారతదేశపు భౌగోళిక రాజకీయ ప్రయోజనం. శ్రీలంక విభజనకు రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా వ్యతిరేకం. అంటే ఈ ప్రమాదాన్ని నిరోధిస్తూనే సమైక్య శ్రీలంకలో తమిళుల ప్రయోజనాల్ని కాపాడడమే రాజీవ్ గాంధీ ఆశిస్తున్న భారతదేశపు భౌగోళిక రాజకీయ ప్రయోజనం. శ్రీలంక విభజనకు రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా వ్యతిరేకం. సమైక్య శ్రీలంక పరిధిలోనే శ్రీలంక తమిళులు తగినంత స్వతంత్ర ప్రతిపత్తిని అనుభవించగలుగుతారని వాళ్ళు దృఢంగా విశ్వసించారు. వాళ్ల విశ్వాసం ఇలాగే కొనసాగిన పక్షంలో స్వతంత్ర తమిళ రాజ్యం మినహా ఇంకేమీ అంగీకరించబోమని నిర్దిష్టంగా ప్రకటిస్తున్న ఎల్టీటీఈకి రాజీవ్ గాంధీకి మధ్య రాజీ వేదికకు అవకాశమే లేదు. ఈ నేపథ్యంలో మరోసారి రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి అయిన పక్షంలో ఎల్టీటీఈ భవిష్యత్తు అంధకార బంధురం కాక తప్పదని ఎల్టీటీఈ వర్గాలు ఆందోళన చెందాయి. అందుకే 1990 జూన్లో భారత శాంతిసేన ఉపసంహరణ జరిగిన కొద్ది మాసాల్లోనే ఎల్టీటీఈ తన రెండో స్వాతంత్ర పోరాటం ప్రారంభించింది. 1987 నాటి భారత్ శ్రీలంక ఒప్పందం ఆసరాగా ప్రేమదాస కనుక మరోసారి భారతదేశపు సహాయం కోరి ఉంటే ఈసారి భారత శాంతిసేనలు ఎల్టీటీఈని చావు దెబ్బ తీసి ఉండేవి. జాఫ్నా అడవుల్లో, పర్వత సానువుల్లో ఎల్టీటీఈ ఆనుపానుల్ని, ఆయువు పట్లని అప్పటికే భారత శాంతి సేనలు బాగా జీర్ణించుకున్నాయి కదా. అలా భారత సేనలను రంగంలోకి దింపుతూనే శ్రీలంక ప్రభుత్వం కనుక తాను గతంలో ఒప్పందంలో వాగ్దానం చేసిన విధంగా ఈశాన్య ప్రాంతీయ మండలికి ప్రభుత్వ అధికారాలని బదలాయించడం కూడా జరిగి ఉంటే ఆ పరిణామాలు శ్రీలంక తమిళులలోనూ ఇతర తీవ్రవాద సంస్థల్లోనూ సానుకూల ప్రభావాన్ని చూపి ఉండేది. రాజీవ్ గాంధీయే మళ్ళీ ప్రధానమంత్రిగా ఎన్నికైన పక్షంలో ఎల్టీటీఈకి ఎలా మెడలు వంచాలో వంచుతూ మరోవైపు శ్రీలంక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి శ్రీలంక తమిళులకి న్యాయం జరిగేలా చేస్తూ ఇండియా భౌగోళిక రాజకీయ ప్రయోజనాల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. తమిళ రాజ్యం మాత్రమే కావాలనుకున్న ప్రభాకరన్ కలలన్నింటినీ భూస్థాపితం చేస్తారు. ఇదంతా ప్రభాకరన్ ఊహల్లో ఎన్నికల అనంతరం పరిణామం. ఇలాంటి పరిణామాన్ని ఎదుర్కోవడానికి ఎల్టీటీఈకి తెలిసిన ఒకే ఒక పరిష్కారం అలాంటి ప్రమాదాన్ని ముందుగానే పెకిలించి పారేయడం. అప్పుడు ఇప్పుడు చేసే పనే. తక్షణం చేయాల్సిన పని రాజీవ్ గాంధీ మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయడం. రాజీవ్ గాంధీకి ఓట్లు పడకుండా నిరోధించలేరు కనుక రాజీవ్ గాంధీని శాశ్వతంగా మట్టుపెట్టడం ఒక్కటే మార్గం అనుకుంది ఎల్టీటీఈ నాయకత్వం. అయితే ఈ హత్య ఎలా ఉండాలంటే హత్య చేసింది ఎల్టీటీఈ అని ఎవ్వరికీ లేశ మాత్రమేనా అనుమానం రాకూడదు. ఒకవేళ ఈ హత్య వల్ల దేశమంతా తమిళులపై విరుచుకుపడితే అదే అదనుగా తీసుకుని తమిళనాడంతా అల్లర్లు హింసలతో విధ్వంసం సృష్టించాలి. ఆ నరమేధం చాటున తాము గురిపెట్టిన నాయకుల్ని, విరోధ శక్తుల్ని తుడిచిపెట్టేయాలి. కనుక ముందుగా చేయాల్సిన పని రాజీవ్ గాంధీని మళ్ళీ అధికారంలోకి రాకుండా నిరోధించడం, ఎల్టీటీఈ మనుగడని కాపాడుకోవడం. ఈ ఏకైక లక్ష్యంతోనే ఎల్టీటీఈ రాజీవ్ గాంధీ హత్యకు కుట్ర చేసింది.